తొమ్మిదవ అధ్యాయం 26వ శ్లోకం. పత్రం పుష్పం ఫలంతో యో మే భక్త్యా ప్రయచ్చతి తదాహం అభ్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. పత్రమునైనను పుష్పమునైనను ఫలమునైనను లేదా జలమునైనను ప్రేమతోను భక్తితోను ఎవరిని అర్పించినచో నేను స్వీకరించను. మనకి ఇది సాధారణంగా మనం ఇళ్లలో చాలా మంది ఏంటంటే ఇంట్లో నైవేద్యం పెడుతూ ఉంటారు పండుగలప్పుడు. భగవంతుడికి పెడుతున్నామని అంటే చెప్పాలంటే భగవంతుడికి పెడుతున్నాం అంటారు, కానీ అక్కడ అందరి ఫోటోలు ఉంటాయి. అంటే వినాయకుడు, శివుడు ఉంటారు. నిజానికి ఎవరికి పెడుతున్నారో ఏం పెడుతున్నారో అందరికీ ఒకే ప్లేట్ లో పెట్టేస్తాం మనం. ఒక పాయసం ఏదో అది ఒక తంతులాగా అందరూ చేస్తున్నారు కాబట్టి మనం చేస్తున్నాం. మనలో భక్తిని భగవంతుడి పట్ల లేదా దేవతల పట్ల చూపించుకోవడానికి. కానీ ఇక్కడ ప్రత్యేకంగా కృష్ణుడు చెప్తున్నాడు ఏమని? పత్రమునైనను పుష్పమునైనను ఫలమునైనను లేదా జలమునైనను ఏదైనా కానీ ఇవన్నీ కూడా మనకి కొనకుండానే వచ్చేవి. చూసినట్లయితే ఇవేవి కొనవలసిన పని లేదు. ఏవి? ఈ పత్రం, పుష్పం, ఫలం, తోయం. పత్రం అంటే ఏంటది? తులసి ఆకు. పుష్పాలు మనకి ఏది లభిస్తే అది. అంటే ముఖ్యంగా వాసన వచ్చే పూలు అయి ఉండాలి. కేవలం అలంకారం కోసం రంగు మాత్రమే ఉండేటువంటి ప్లాస్టిక్ లాగా కాకుండా మంచి సుగంధం వచ్చే పూలు, మల్లె, గులాబీ, జాజి, సంపెంగ ఏవైనా, లేదా ఇక మిగతా సువాసనలు వచ్చేవి చాలా ఉన్నాయి కదా, రోజా పూలని, లిల్లీలని, ఈ విధంగా. ఇంకా ఫలము అంటే మనకి దగ్గరలో ఏది అందుబాటులో ఉంటే అరటి పండు లేదా జామ పండు, మామిడి పండు ఏదైనా మనం ఎక్కడుంటే అక్కడ ఏ ఫలం కాస్తుంటే ఆ ఫలం. ఇక జలము, ఒక గ్లాసు నీరు. అయితే వీటిని భగవంతుడికి ఇస్తే తీసుకుంటాడంట. అర్పించో నేను తీసుకుంటాను అంటున్నాడు. కానీ ఇక్కడ ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. ఎలాగ అర్పించాలి? ప్రేమతోనూ భక్తితోనూ ఎవరేని అర్పించినచో స్వీకరిస్తాను. ఇది ముఖ్యమైనది. కాబట్టి ఎవరంటే వాళ్ళు ఏదో హోటల్లో కొనుక్కొచ్చేసి అలా చేస్తే భగవంతుడు తీసుకోడు. మనం ప్రేమతో వండితే అది తీసుకుంటాడు. కానీ ఎక్కడో కాకుండా ప్రకృతి సహజంగా ఇచ్చేటువంటి ఈ 4 ఏవైతే పత్రం, పుష్పం, ఫలం, జలం, ఇవి అందరికీ అందుబాటులో ఉండేవి. అందుకని అవి చెప్తున్నాడు ఇక్కడ కృష్ణుడు. ఇవి నేను స్వీకరిస్తాను. కాబట్టి ఎలాగ స్వీకరిస్తాడు? ప్రేమ, భక్తి. అయితే ఇంకొక చిక్కు ఉంది. చాలా మంది అంటారు, మరి నాకు భగవంతుడు అంటే భక్తి ఉంది, వినాయక చవితి రోజు వినాయకుడు అంటే భక్తి, అదే విధంగా శివరాత్రి రోజు శివుడు అంటే భక్తి, అదే దసరా రోజు అమ్మవారు అంటే భక్తి అని. అది భక్తి కాదు. ఎందుకని అంటే అవన్నీ సాధారణంగా మనం ఎందుకు చేస్తాం ఆ రోజు ఆ పండుగలు అంటే, అవి చేస్తే మనకి మంచి జరుగుతుంది, అవి చేస్తే మనకి సంపదలు వస్తాయి, అవి చేస్తే మనకి కష్టాలు ఉండవు అని. కానీ అక్కడ ప్రేమ, భక్తి ఏమీ లేదు. కానీ ఇక్కడ కృష్ణుడు ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే ప్రేమ ఉండాలి, భక్తి ఉండాలి. ఎలాగా? కృష్ణుడు నా యొక్క స్వామి కాబట్టి నేను వినాయక చవితి కానీ శివరాత్రి కానీ ఇంకే పండుగ వచ్చినా ఏ రోజైనా ఎలా ఉన్నా ప్రతిరోజు నేను కృష్ణుడికి సేవ చేస్తూ ఉంటాను, కృష్ణుడి నామం చేస్తాను. ఇటువంటి భక్తి. ఇంకా దీంతో పాటు కొన్ని నియమాలు ఉన్నాయి. భక్తి, కృష్ణుడి పట్ల భక్తి ఉంది అంటే కృష్ణుడు చెప్పిన అన్ని వినాలి కదా. మనం ఏమని చెప్తున్నాడు? సాత్వికమైన ఆహారాన్ని తినాలి, సాత్వికమైన ఆహారాన్ని నాకు అర్పించాలి అంటున్నాడు. కాబట్టి మనం ఈ నియమాలు పాటిస్తూ ఉండాలి. ఏ నియమాలు? మాంసం, మద్యం, జోదం, వ్యభిచారం లాంటివి చేయకుండా. అలా ఉంటే భక్తి చేస్తున్నట్లు. కానీ అవన్నీ చేస్తూ మన ఇష్టం వచ్చినట్లుంటూ కృష్ణుడు అంటే నాకు ఇష్టం కాబట్టి నేను అర్పించేస్తాను అంటే కృష్ణుడు తీసుకోడు. కానీ తీసుకోవచ్చు కొన్నిసార్లు. ఎలాగా? మనం వీటి నుంచి బయటపడే ప్రక్రియలు. అంటే ఈ ఏదైతే మనకి అనర్థాలు అంటారు వీటిని. ఏమిటి? మాంసం తినడం, మద్యం, జోదం, వ్యభిచారం, ఇవన్నీ అనర్థాలు. ఈ అనర్థాల నుంచి బయటపడడానికి మనం ప్రయత్నం చేస్తూ, ఈ అనర్థాల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తూ కానీ మనం భక్తి చేస్తే అప్పుడు స్వీకరిస్తాడు. ఎందుకని? మనం వాటి నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తున్నాం. అలా బయటపడడానికి ప్రయత్నించకుండా మనం అన్ని తప్పులు లేదా పాపాలు చేస్తూ, మోసాలు చేస్తూ తిరుపతి వెళ్ళిపోయి అక్కడ గుండు కొట్టించేసుకొని కేవలం చాలా మంది ఈ రోజుల్లో శనివారం ఉపవాసం అని ఏదో రకరకాలు చెప్తూ ఉంటారు. అదంతా ఉపవాసం కాదు, ఏం కాదు. ఉదయం అంతా తినేస్తారు, సాయంత్రం టిఫిన్ చేస్తారు, అట్టో ఇడ్లీ ఏదో, అన్నం తినట్లేదు, ఉపవాసం అంటారు. అది ఉపవాసాలు కాదు, ఏం కాదు. నిజానికి ఏకాదశి రోజు అన్నం, పప్పులు లేకుండా, వంట వీలైతే వంట కూడా లేకుండా పాలు పళ్ళతోటి ఉండడం, ఇటువంటివి. లేదంటే ఏదైనా పుష్పాలు, కొన్ని రకాల బగారని, ఇట్లాంటివి
వండుకొని అది తినొచ్చు. కానీ అసలు పప్పులు ధాన్యాలు తినకూడదు, ముఖ్యంగా ఏకాదశి రోజు. ఉపవాసం అంటే ఆ విధంగా ఉండాలి. అంతేగాని శనివారం ఉపవాసం అని చెప్పి సాయంత్రం ఏదో టిఫిన్ ఇడ్లీయో ఉప్మానో చేస్తే పగలంతా తినేసి శనివారాలు చేయడంలో అర్థమే లేదు. కాబట్టి భక్తి అంటే ఏంటి? భగవంతుడి యొక్క భక్తి అంటే ఆయన నామం చేయడం, ఆయన దగ్గరికి వెళ్ళడమే కాకుండా ఆయన ఇచ్చిన నియమాలను కూడా మనం ఆచరించడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు భక్తి అవుతుంది, అప్పుడు భగవంతుడి పట్ల ప్రేమ అవుతుంది. ఆ స్థితిలో మనం ఏదైతే కృష్ణుడికి అర్పిస్తామో అప్పుడు తీసుకుంటాడు. కానీ మనం ఏమీ భక్తి లేకుండా ఎవరంటే వాళ్ళు ఏదంటే అది ఇస్తే కృష్ణుడు ఎందుకు తీసుకుంటాడు? నిజానికి ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. కృష్ణుడికి నీళ్లతో అవసరం ఉందా? ఈ నీరు ఏదైతే మనకు అందుబాటులో ఉందో ఈ నీరంతా కూడా భగవంతుడు ఇచ్చిందే. పూలు కూడా ఆయన ఇచ్చినవే, గాలి నీరు అన్ని కూడా. కాబట్టి మరి ఆయనకి అవసరమా అంటే కాదు. ఇది ఎలాగా మరి దీన్ని చూడాలి? ఏ విధంగా అయితే తండ్రి పిల్లలకి ఏదో బిస్కెట్లు చాక్లెట్లు ఏదో తెచ్చిస్తాడు, లేదా పండ్లు కొని, ఎవరైతే పిల్లలు ప్రేమతో మళ్ళీ తండ్రికి తినమని ఇస్తే తండ్రికి ఆనందం. అదే విధంగా ఇక్కడ సృష్టిలో ఉన్న సహజ వనరుల్ని మనం భగవంతునికి మళ్ళీ అర్పిస్తే భగవంతునికి ఆనందం కనుక అర్పిస్తున్నాం, అందుకని స్వీకరిస్తాడు. తండ్రి కూడా అంతే కదా, పిల్లవాడు ఇచ్చాడని పిల్లవాడిని సంతృప్తి పరచడానికి తీసుకుంటాడు. కానీ నిజానికి తండ్రికి అవసరం లేదు, అతను కావాలంటే ఎన్నైనా తినగలడు. అదే విధంగా కృష్ణుడు కూడా. కాబట్టి ఆయనకు అందుబాటులో లేనిది కాదు, మన యొక్క ప్రేమను స్వీకరించడం కోసం ఆయన తింటున్నాడు, తీసుకుంటాను అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రేమ భక్తితో ఇవ్వడం ముఖ్యం, కానీ చాలా కాస్ట్లీగా మేము రకరకాలు ఇవ్వగలం అని చూపించుకోవడం ముఖ్యం కాదు. అందుకే దీనికి నిదర్శనం ఏంటంటే కృష్ణుడు దుర్యోధనుడు పిలిచినా వెళ్ళలేదు భోజనానికి, ఇది మహాభారతంలో. కానీ విదురుడు అరటి తొక్కలు పిలిచి, విదురుడి దగ్గర ధనమే ఉండదు కానీ ప్రేమతో ఉంటాడు విదురుడు కనుక అరటి తొక్కల్ని, అరటికాయ వచ్చేస్తూ అరటి పళ్ళని పడేసి తొక్కలు ఇచ్చేస్తున్నాడు విదురుడు. కానీ తొక్కలనే ఆనందంగా తిన్నాడు. అంటే ఏమిటి ఇక్కడ? పంచభక్ష పరమాణం కాదు, భగవంతుడి పట్ల ప్రేమ భక్తి ఉండడం చాలా ముఖ్యం అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక 27 యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి తదాసి యత్తపస్యసి కౌంతేయ తత్పురుష్వమదర్పణం. ఓ కౌంతేయ, నీవు ఏది వనరించినను, ఏది భుజించినను, ఏది హోమం చేసినను, ఏది దానమొసగినను, ఏ తపస్సును ఆచరించినను వాటన్నిటిని నాకు అర్పణముగా. అంటే ఏంటి? మనం ఇవన్నీ కూడా కృష్ణుడికి అర్పిస్తున్నాం, కృష్ణుడి కోసం చేస్తున్నాం, కృష్ణుడి ఆనందం కోసం కృష్ణుడికే ఇస్తున్నాం అనే భావనలో ఏది వనరించినా. కానీ ఏది వనరించినంటే ఏం చెయ్యాలి? ధర్మయుతమైన కార్యాలు చేయాలి. అధర్మంగా ఇతరులను మోసం చేయడం, జూదం ఆడడం, ఇవన్నీ కూడా నేను జూదం మందు తాగుతున్నాను, కృష్ణుడి కోసం మందు తాగుతున్నాను అనేది ఉండదు. లేదా కృష్ణుడి కోసం వ్యభిచారం చేస్తున్నాను, కృష్ణుడి కోసం మాంసం తింటున్నాను, ఇవేమి ఉండవు. ధర్మయుతమైన కార్యాలు, శాస్త్రంలో ఇచ్చినటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి. ఏది భుజించినను అంటే ఏదైతే తింటున్నామో అందుకే మనం భగవంతుడికి అర్పించే తింటాం. ఏది హోమం చేస్తున్నాను, హోమంలో అర్పించేవన్నీ కూడా కృష్ణుడి కోసమే. ఏది దానం సగినను, దానం ఎవరికైనా మనం భక్తులకు కానీ లేదా గృహస్థులైతే ఆహారం, ఆకలితో ఉన్న వ్యక్తి ఎవరైనా వచ్చారనుకోండి, అతనికి ఆహారం ఇచ్చారు, లేదా బట్టలు లేవని వచ్చారు బట్టలు ఇచ్చారు, ఇవన్నీ కృష్ణుడికే ఇచ్చినట్లుగా మనం భావిస్తూ కృష్ణుడి కోసం కృష్ణుడికే అర్పిస్తున్నట్లుగా భావనలో మనం ఇవన్నీ చెయ్యాలి అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. అందుకనే కృష్ణార్పణం అనాలి దానం ఇచ్చినప్పుడు కూడా. అంతేకాకుండా ఇంకా ముఖ్యంగా దానం ఇచ్చింది కూడా మనం తముకేసుకోకూడదు. చాలా మంది తముకేసుకుంటూ ఉంటారు. ఏంటి, నేను ఇంత చేశాను, నేను అంత చేశాను, నాది నేను చేయడం వల్ల ఇది కాదు. నిజానికి ఇవన్నీ కృష్ణుడే మనకి ఏర్పాటు చేశాడు, కృష్ణుడికే మనం అర్పించాం. కాబట్టి నేను చేయడం ఏంటి? నాదేముంది ఇక్కడ? ఆయన ఇస్తే కదా నేను చేశాను. అది చాలా ముఖ్యం అనమాట. ఎవరైతే తముకేసుకునే వాళ్ళు బ్యాచ్ అంతా కూడా రజోగుణ బ్యాచ్ అనమాట, సత్వగుణం కాదు. సత్వగుణంలో ఉన్నవాడు ప్రచారం చేసుకోడు, నేను చేసిన దానాలని ఇవన్నీ కూడా తపస్సులు, నేను ఇంత చేశాను అంత చేశాను అనేది రజోగుణంలో ఉన్న వ్యక్తే చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రచారం చేయడం లేదా గొప్పలు పోవడం అనేది సత్వగుణంలో ఉన్న వ్యక్తి చేయడు. కాబట్టి ఏ విధంగా ఎవరైతే తమకేయడం ఇదంతా చేస్తున్నారో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఏ గుణంలో ఉండి చేస్తున్నారు. చాలా మంది అడుగుతూ ఉంటారు, మా పేరు రాస్తారా, మాకు ఇది చేస్తారా, మా పేరు అనౌన్స్ చేస్తారా. ఇదంతా కూడా పేరు కీర్తి కోసం ప్రాకులాడేవాళ్ళు అనమాట. ఇదంతా రజోగుణం నుంచి వచ్చేది. కనుక ఇక్కడ ఏమంటున్నాడు కృష్ణుడు, ఏది భుజించినా అవన్నీ కూడా
ఏది ఇచ్చినా, ఏది దానం చేసినా, ఏది చేసినా కృష్ణుడికి అర్పణ భావనతోటి కృష్ణుడి కోసం చేస్తున్నాము అనేది మనం గుర్తుంచుకొని చేయాలి అని కృష్ణుడు చెప్తున్నాడు. ఇక 28 శుభాశుభ ఫలైరేవం మోక్షశే కర్మ బంధనై సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాము వైశ్యసి. ఈ విధముగా నీవు కర్మబంధము నుండి మరియు వాని శుభాశుభ ఫలముల నుండి ముక్తుడు కాగలవు. ఇట్టి సన్యాస యోగముతో నా యందు మనస్సును స్థిరపరచుట ద్వారా నీవు విముక్తుడవై నన్ను పొందగలవు. కాబట్టి ఇక్కడ ఈ విధంగా కర్మబంధముల నుండి బయటపడడానికి ఈ సన్యాస యోగం అంటాడు. అంటే ఏంటి? ఈ కర్మని సన్యసించడం, మనం ఇవన్నీ చేసినవన్నీ కృష్ణుడి కోసం అని వదిలేయడం, అది నాది అనే భావన లేకుండా ఈ సన్యాస యోగంతో శుభాశుభాల రెండింటి నుంచి ముక్తుడవ్వాలి. కాబట్టి మనకి ఏది లభించినా మనం ఏదైనా చేస్తాం ధర్మయుతంగా, దానికి ఫలితం లభించవచ్చు, లభించకపోవచ్చు. అంటే శుభం కలగవచ్చు, అశుభం కలగవచ్చు. అంటే మనం ఏదైనా వ్యాపారం చేస్తే నష్టాలు రావచ్చు, లాభం రావచ్చు, లేదా ఏదైనా కార్యం తలపెడితే అది పూర్తి కావచ్చు, కాకపోవచ్చు. ఈ విధంగా ఏది చేసినా కూడా కృష్ణుడికి అర్పణ భావనతో చేస్తే ఈ శుభాశుభాల నుండి ముక్తుడు అవుతావు. కానీ మనం ఏం చేస్తాం? ఏదైనా ప్రయత్నం చేస్తే దానికి ఫలితం రాలేదంటే విపరీతంగా బాధపడిపోతూ ఉంటాం. ముఖ్యంగా మనం చూసినట్లయితే భక్తులు కూడా పుస్తక వితరణకి వెళ్తారు, ఎందరినో అడుగుతారు పుస్తకాలు తీసుకోమని, కానీ ఎవరు తీసుకోలేదు అనుకుంటే బాధపడతాం. బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకని? మనం కృష్ణుడి కోసం ప్రచారం చేయడం కోసం కృష్ణుడి తరపున వెళ్ళాం, అందరినీ అడిగాం, దాని గురించి చెప్పాం, ఎవరు తీసుకోలేదు. అది మన చేతిలో లేదు. అదే విధంగా గృహస్థులు కూడా ఏదో వ్యవసాయమో వ్యాపారమో ఏదో చేస్తారు, అందులో లాభం రాదు, నష్టం వస్తుంది. మనం ఏం చేయగలం? మన ప్రయత్నం మంచిగా లాభం రావడానికి, అన్ని సంపాదన కోసం గృహస్థులు ప్రయత్నం చెయ్యాలి. కానీ ఫలితం రానప్పుడు బాధపడిపోతే, కుంగిపోతే అది కూడా మంచిది కాదు. అందుకనే శుభ అశుభ ఫలాల నుండి ముక్తుడు కాగలవు ఎప్పుడు కృష్ణుడికి అర్పణ భావంతో చేస్తే. ఈ విధంగా సన్యాస యోగంతో మనస్సును స్థిరపరచడం ద్వారా ఈ మనస్సుని స్థిరపరచాలి. అయితే ఇప్పటి వరకు మనం చెప్పుకునేవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అంత సులభంగా జరగవు, ఇది గుర్తుంచుకోవాలి. దాన్ని సాధన చేయాలి. మనం 6వ అధ్యాయంలోనే చూసాం. ఏంటని? కృష్ణుడు చెప్తున్నాడు కదా, మనస్సుని నిగ్రహించడం కష్టం అని అర్జునుడు అడిగితే అభ్యాసేన కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అభ్యాసం ద్వారా, సాధన ద్వారా, వైరాగ్యం ద్వారా మనసును నియంత్రించగలవు. మనకి బాధ వచ్చేది మనసు ద్వారా. కాబట్టి మనసు ఏడుస్తూ ఉంటుంది. దీని నుంచి బయటపడాలంటే సాధన చేస్తూ 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 ఉండగా స్థిరపరచడం ద్వారా నీవు విముక్తులవై నన్ను పొందుతావు అని కృష్ణుడు చెప్తున్నాడు. క్రమక్రమంగా శుభాశుభాల నుంచి బయటపడి కృష్ణుడిని చేరుకోగలము అని చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత 29 సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం. ఓకే, ఏమని దీని అర్థం? నేను ఎవరిని ద్వేషించను, ఎవరి ఎడను పక్షపాతము కలిగి ఉండను. నమే ద్వేషోస్తి నా ప్రియ, నేను ద్వేషించను, నాకు ప్రియమైన వాళ్ళతోటి పక్షపాతం చూపించను. కాబట్టి నాకు ద్వేషం గాని పక్షపాతం గాని లేదు. సమూహం సర్వభూతేషు, అందరూ సర్వజీవులు నాకు సమానమే, అందరి ఎడ సమానంగా ఉంటాను. ఇది చెప్పి కానీ మనకి దీనికి విరుద్ధంగా అనిపించే భావన కూడా ఇదే శ్లోకంలో ఏంటి? ఏ భజంతుతూ మాం భక్తి, ఎవరైతే నన్ను భక్తితో భజిస్తారో నేను కూడా వాళ్ళని ఆ విధంగానే అనుగ్రహిస్తాను, వాళ్ళ యందు ఉంటాను, వాళ్ళు నా యందు ఉంటారు అని కృష్ణుడు చెప్తున్నాడు. ఇదేంటి మరి? అందరూ సమానమైనప్పుడు భక్తుల పక్షపాత ఏంటి? కృష్ణుడు కాదు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒక ఇంట్లో ఉన్న తండ్రి పిల్లలందరూ సమానమే తండ్రి, కానీ ఎవరైతే తండ్రి చెప్పినట్లుగా నడుచుకుంటూ ఉంటే అతడు ప్రియమైన వాడు అవుతాడు తండ్రి. కానీ మిగతా అందరూ సమానమే, ఇతను కూడా అంతే. కానీ ప్రియమైన వాడు, తండ్రి ఇష్టపడేవాడు ఎవరు? ఎవరైతే చక్కగా వినయంగా తండ్రి అడుగుజాడల్లో చెప్పినట్లు చేస్తూ ధర్మయుతంగా నలుగురిలో మంచి పేరు తెచ్చేవాడు ఎవరైతే ఉంటారో వాడిని ఇష్టపడతాడు, సహజం. అయితే మిగతా వాళ్ళ పట్ల ప్రేమ లేదని మాత్రం కాదు. ఇది ఎలాగో కృష్ణుడు కూడా అదే విధంగా తనని ఇష్టపడే భక్తులు, తనని భజించే భక్తుల్ని కృష్ణుడు ఇష్టపడుతున్నాడు. కానీ ఇది కూడా దివ్యమైనదే. కానీ కాబట్టి మనం ఇక్కడ కృష్ణుడు భక్తుల పక్షపాతి, పాండవుల పక్షపాతి, కౌరవులంటే ఇష్టం లేదు కాదు. కౌరవులు అధర్మం చేస్తున్నారు కనుక
పాండవులు ధర్మయుతులు కనుక పాండవుల పక్షాన ఉన్నాడు. అంతేగాని కౌరవులు అంటే అతనికి ద్వేషం, ఈర్ష్య లేదు, వాళ్ళని చంపేయడం లేదా కృష్ణుడు పైశాచికత్వం అనేది లేదు కృష్ణుడిలో. ఎవరినో దుఃఖింపజేసి ఎవరినో చంపేసి హా 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 అని ఆనందం పొందే వ్యక్తి కాదు కృష్ణుడు. ఎందుకంటే ఇదంతా కూడా ఈ భౌతిక సంసారం మన కోరిక అనుసారంగా మనం ఇక్కడికి వచ్చాం, కానీ భగవంతుడు ఏమి మనం ఇక్కడ కావాలని ఉంచలేదు. ఇక 30వ శ్లోకం. అపిచేత్సు దురాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ సమర్థవ్య సమ్యక్ వ్యవస్థితో సహా. మిక్కిలి చాలా చాలా ముఖ్యమైనది, కానీ దీన్ని తప్పుగా అర్థం చేసుకునే తప్పుగా అవగాహన చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలి. ఏమిటిది? మిక్కిలి హేయమైన కార్యము నిర్వహించినప్పటికీ అంటే చేసినప్పటికీ మనుజుడు భక్తియుత సేవలో నియుక్తుడైనచో తన సంకల్పమున స్థిర నిశ్చయుడై ఉన్నందున అతనిని సాధువుగానే పరిగణించాలి. మిక్కిలి హేయమైన కార్యం అంటే చాలా హీన కార్యం అంటే ఇతరులను చంపేయడం, మర్డర్ చేయడం, లేదా మానభంగం చేయడం, రేప్ చేసేయడం, లేదా ఇతర జీవులు చంపుకొని తినడం, మాంసం, లేదా మందు తాగడం, లేదా సిగరెట్, ధూమపానం లాంటివి. ఇవన్నీ హేయమైన కార్యాలు. అంటే ఎవరి గురించి చెప్తున్నారు ఇక్కడ? స్థిరంగా భక్తిలో సాధన చేస్తూ, అంటే రోజు జపం ఇవన్నీ చేస్తూ, ఏదో అకస్మాత్తుగా ఇటువంటి హేయమైన కార్యం ఒకటి చేసి మళ్ళీ తెలుసుకుని పశ్చాత్తాపడి మళ్ళీ దృఢమైన సంకల్పంతో తన యొక్క నామ జపాన్ని, భగవంతుడి పట్ల సేవని కొనసాగించే వాళ్ళ గురించి చెప్తున్నాడు. కానీ ఇక్కడ కృష్ణుడు ఎవరైనా భక్తి చేసి కొంతకాలం తర్వాత ఇంక వ్యభిచారం మొదలు పెట్టడం లేదా జూదం ఆడడం మొదలుపెట్టి జీవితం అందులో గడిపితే వాళ్ళు సాధువులు కాదు. ఏదైనా అకస్మాత్తుగా అనుకోకుండా ఒక తప్పిదం కానీ జరిగితే అతను పూర్వ అలవాట్ల వల్ల. ఎందుకని మనం అందరం ఇప్పుడు భక్తి చేస్తున్నాం, మనందరికి చాలా మందికి రకరకాల అలవాట్లు, మందు తాగడమో, మాంసం తినడం, జూదమో, వ్యభిచారం లాంటివి మనలో అందరికి ఒకటో రెండో రకరకాల అలవాట్లు మనకి ఉన్నాయి. కాబట్టి ఆ వాసనలు వెంటనే పోవు గనక మనం భక్తి చేస్తూ ఉండొచ్చు, అన్ని నియమాలు పాటిస్తూ ఉండొచ్చు. కానీ ఎప్పుడైనా పొరపాటున మళ్ళీ అది చేసినప్పటికీ మళ్ళీ అతను తప్పు తెలుసుకొని మనస్సు పూర్తిగా మారి పశ్చాత్తాపంతో మళ్ళీ స్థిరంగా భక్తి చేస్తున్నట్లయితే అతనిని సాధువుగా పరిగణించాలి అని చెప్తున్నాడు. కానీ కేవలం పూర్వం భక్తి చేసి, ఇప్పుడు కలియుగంలో చాలా మంది ఎలా ఉంటారు, మొదట్లో చక్కగా భక్తి చేస్తారు, సాధువులాగా ఉంటారు, కానీ బయటికి వేషాలు వేస్తూ బయటికి మాత్రం సాధువు కొనసాగుతూ తెర వెనకాల రకరకాల కార్యాలు, హేయమైన కార్యాలు, మర్డర్ మనం చూసినట్లయితే డేరా బాబా అని ఇంకా రకరకాల వ్యక్తులు చిన్నపిల్లలతోటి మైదున కార్యక్రమాలు కానీ, లేదంటే వెనకాల గంజాయి తాగడం, లేదా బీరు, విస్కీ లాంటి మాదక ద్రవ్యాలు తీసుకోవడం, మత్తు పదార్థం, డ్రగ్స్ వాడడం లాంటివి వెనకాల చేస్తూ కొనసాగిస్తూ ఉన్నట్లయితే అది మాత్రం హేయమైంది, వాళ్ళని సాధువులుగా పరిగణించకూడదు. అది ఇక్కడ మనకి కృష్ణుడు చెప్పేది. కాబట్టి దీన్ని తప్పుగా అర్థం చేసుకోకూడదు. చాలా మంది ఏం చేస్తారంటే, ఇప్పుడు కొంతమంది భక్తితో వస్తారు, ఎవరో ఒకళ్ళని ఆశ్రయిస్తారు, వాళ్ళు మంచి భక్తులుగా ఉంటారు. కొంతకాలం తర్వాత వాళ్ళు పూర్తిగా నియమాలు పాటించారనుకోండి, మనం ఎవరో ఒకళ్ళని ఆశ్రయించాం, ఆ వ్యక్తి భక్తిలో సక్రమంగా ఉండడం లేదు, కొన్ని నియమాలను ఉల్లంఘించాడు, ఇంకా ఎప్పటికీ అవి ఉల్లంఘిస్తూనే ఉన్నాడంటే అప్పుడు అతన్ని సాధువుగా మనం పరిగణించి అనుసరించకూడదు. కాకపోతే ముఖ్యంగా భారతదేశంలో ఒక జబ్బు ఏంటంటే, మనం ఎవరైనా ఒకరిని పట్టుకొని లేదా ఎవరైనా మనల్ని ఉద్ధరించినట్లయితే వాళ్ళు మొదట్లో బాగుండి తర్వాత బాగలేనట్లయితే వాళ్ళని మనం వదిలేయం. ఏమని? అతను నాకు మంచి మేలు చేశాడు కదండి, ఎలా వదిలేయాలి? ఎందుకని వదిలేయాలి? అతను ఇప్పుడు నియమాలు పాటిస్తూ నిష్ఠగా భక్తి చేయడం లేదు కాబట్టి సాంగత్యం అతన్ని వదిలేయాలి, అంతే తప్ప అతను మంచి చేయలేదని కాదు. కానీ మనం ఏంటంటే ఒక సెంటిమెంటల్ భావుకతో ఉండిపోతాం. కాబట్టి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఇలాంటివి భారతదేశంలో చాలా ఎక్కువగా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు భక్తులు కూడా కొంతమంది పతనం అయ్యి లేదా పూర్తి స్థాయిలో పదార్థాలు చేయకుండా ఏదో ఒక స్థాయిలో భక్తులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని అనుసరించే వాళ్ళు వాళ్ళని వదలకుండా అలాగే అంటిపెట్టుకొని ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, మనం వాళ్ళని అంటిపెట్టుకొని ఉంటే మనం కూడా అలా తయారైపోతాం, అప్పుడు మనం కూడా భక్తులు పతనం అయిపోతాం. ఇది చాలా ప్రమాదం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. ఎందుకని కృష్ణుడు ఇక్కడ ఇలా చెప్తున్నాడు, ఈ భక్తులు నాకు ప్రియమైన వాళ్లే, కానీ వాళ్ళు ఎప్పుడైనా తప్పు చేస్తే
మీరు వాళ్ళని మూర్ఖులుగానో లేదా ఎందుకు పనికిరాని వాళ్ళగానో సాధువులుగా చూడకుండా లేదా వాళ్ళు పతనమైన వాళ్ళుగా చూడొద్దు. ఎప్పుడైనా తప్పు జరిగితే దాన్ని పట్టించుకోకుండా మనం వాళ్ళని సాధువుగానే చూడాలి. ఏదో అప్పుడప్పుడు జరిగే దాని గురించి ఇక్కడ చెప్తున్నాను, అంతేగాని రోజు ఇక పని కట్టుకొని నియమాలను ఉల్లంఘిస్తే అది సరైన విధానం కాదు, వాడు సాధువుడు కాదు. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగచ్చు. ప్రభుజీ, ఇప్పుడు మనకు అంటే మనము తిన్నదే కృష్ణుడికి అర్పిస్తాం కదా ప్రభుజీ రోజు. అంటే మనం ఏది వండుకుంటే అది పెడతాం కదా, ఆయనకి ఇష్టం ఉన్నాయి వండాలంటే ఎప్పుడన్నా ఇప్పుడు భోగు పెట్టుకోవాలనుకుంటాము, అది ఎప్పుడెప్పుడు పెట్టుకోవాలి ప్రభుజీ? రోజైతే ఒక అన్నము కూర వండుకుంటాము. ముఖ్యంగా మనం ఏంటంటే ప్రతిరోజు మనం ఏది తింటామో, ఏది సాధారణంగా మనకి ఆహారము, ఉదాహరణకి అమెరికాలో ఎవరో ఉంటారు, వాళ్ళు ఎక్కువగా రొట్టెలు బ్రెడ్ లాంటివి వాళ్ళు తయారు చేసుకొని లేదా చపాతీలు అక్కడ తింటారు. సో అది వాళ్ళు నైవేద్యం పెట్టుకొని ఆ కూర తింటారు. మన భారతదేశంలో దక్షిణ భారతంలో అయితే అన్నం కూర తింటాం, అదే ఉత్తర భారతదేశంలో అయితే చపాతీ కూర తింటారు. ఇలా వాళ్ళు ఏం చేస్తే అది ఏదైతే పర్వదినాల్లో పండుగ రోజుల్లో భగవంతుడికి ఇష్టమైనవి ఇంకా ఏమైనా ఉంటే తెలుసుకొని ఆ రోజుల్లో మనం వండి పెట్టవచ్చు. ముఖ్యంగా ఇవన్నీ టెంపుల్లో, మందిరాల్లో. కానీ మనం ఇంట్లోనే ఉన్నాం అనుకోండి, ఇంట్లో ఉంటే భగవంతుడికి పండుగ రోజు రకరకాలు 10 రకాలు వండలేం కదా. ఏదో ఒక పాయసము ఆయనకి నచ్చింది పాలతోటి ఇట్లా ఒకటో రెండో వండుకొని పెట్టవచ్చు. కాకపోతే ఇది అంత ముఖ్యం కాదు, అంటే పండుగ రోజు తప్పనిసరిగా వండాలి ఇవే వండాలని కాదు. మనం మందిరంలో ఉంటే వీలైతే ఎక్కువ మంది భక్తులతో ఉంటే అక్కడ వీలవుతుంది. ఇక్కడ విగ్రహాలు ఉంటాయి కాబట్టి తప్పకుండా వాళ్ళు చేస్తారు. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కొంచెం అటు ఇటుగా ఎలా ఉన్నా ఏం పర్వాలేదు. ప్రభుజీ, ఇంకా నైవేద్యంలో స్వామివారికి ఏవేవి ఇష్టం ఉండో చెప్తారా ప్రభుజీ? అంటే తినకూడనివి ప్రభుజీ, ఆయనకి నైవేద్యం ఎక్కనివి. అలా ఏం లేదు. పుట్టగొడుగు లేదు, అది మనకి అవన్నీ తెలుసు కదా. ఉల్లి వెల్లుల్లి తినము, అదే విధంగా పుట్టగొడుగులు కూడా మనం నైవేద్యం మనం తినకూడదు, భగవంతుడికి అర్పించకూడదు. ఇవన్నీ తామసిక పదార్థాలు కదా, ఫంగస్ లాంటివి పుట్టగొడుగు అంటే ఒక రకమైన జీవుల నుంచి వచ్చేది కాబట్టి అది మనం అర్పించాం భగవంతుడిగా, తమో గుణంలో ఉన్న పదార్థం కాబట్టి ఆ పదార్థాలని మనం అర్పించాం. అదేవిధంగా మనం చూసినట్లయితే ఎక్కువగా ఈ వైష్ణవులు భక్తులు కూడా దొండకాయ కూడా తినరు. దొండకాయలు ఇవన్నీ, ఇది కూడా ఒక విధమైన కొంచెం బుద్ధిని మందం చేస్తుంది. కానీ అప్పుడప్పుడు పర్లేదు, ఏదో ఏమీ లేనప్పుడు గృహస్థులకి తింటే ఓకే, కానీ బట్ వీలైతే అవాయిడ్ చేయడం మంచిది. ఇలా చాలా ఉన్నాయి. అంటే మన లక్షణాన్ని బట్టి, మన శరీరాన్ని బట్టి, మనకి రోగాన్ని బట్టి కూడా కొన్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. మనకి ఏదైనా రోగం ఉంటే సో దాన్ని బట్టి కూడా మనం అనుసరించవచ్చు. అంతేగాని ఇక మీద భగవంతుడు తిననివంటూ ఏమీ లేవు. భగవంతుడు ఏది తినలేదు అన్ని తినగలడు. నిజానికి భగవంతుడు మాంసం కూడా తినగలడు. అంటే అన్ని యజ్ఞంలో కొన్నిసార్లు వేస్తారు కదా, ఆయనకి ఏది అంటూ అనేది ఏమీ లేదు. కానీ అవన్నీ తింటే మన గుణాలు మారిపోతాయి కనుక సత్వగుణంలో ఉన్నవే సాధారణంగా భగవంతుడికి అర్పించాలి. అవే మనం తినాలి కనుక అదే భగవంతుడు కూడా స్వీకరిస్తాడు. మనల్ని క్రూరులుగా తయారు చేయడు. ఈ విధంగా మాంసం ఇవన్నీ అర్పించమని చెప్పడం లేదు. కాబట్టి ఈ పుట్టగొడుగులు తినము. ఇంకా అదే విధంగా విపరీతమైన సోయా బీన్స్ ఏవైతే, సోయాబీన్ అంటుంది, మీల్ మేకర్ లాంటివి చాలా ఎక్కువ ప్రోటీన్ ఉండేవి ఎక్కువగా వాడడం అనేది కూడా మంచిది కాదు. ఏదైనా పొరపాటున ఎప్పుడైనా వస్తే పర్వాలేదు, అది కాకపోతే అది శాకాహారం, అంటే ఎక్కడి నుంచి తీశారు అనేది కూడా చాలా ముఖ్యం. అది మొక్కల నుంచి, గింజల నుంచి అయితే పర్లేదు, కానీ అలా కాకుండా వేరే ఎక్కడి నుంచో తయారు చేసినవి చాలా ముఖ్యంగా ఏంటంటే మనం ఎక్కువగా కర్మాగారాల్లో ప్రాసెస్ అయినవి అవాయిడ్ అది లేకుండా ఉండడం మంచిది. సహజంగా నేరుగా పొలం నుంచి వచ్చేవి కూరగాయలు ఇట్లాంటివి వాడుకోవడం మంచిది, ఎక్కువ ఇండస్ట్రీతో సంబంధం లేనటువంటి. ప్రభుజీ, ఒక చిన్న క్వశ్చన్, పనస పండు కూడా తినొచ్చా ప్రభుజీ? పనస పండు తినొచ్చు, పనస కూర కూడా చేయొచ్చు. పనస పొట్టు కూర స్వర్గలోకంలో ఉండే పండు అది, ఇది సాధారణమైనది కాదు. పనస, అరటి ఇవన్నీ స్వర్గలోకాల్లో, మామిడి ఇవన్నీ చాలా అంటే చాలా ప్రశస్తమైన చెట్లు, పండ్లు ఇవన్నీ కూడా. కాబట్టి దానికి ఎటువంటి లోపం లేదు. పనస పొట్టు కూర గాని, పనస పండు గాని అన్ని పెట్టొచ్చు. దానం అదే దానం చేస్తానుగా అనౌన్స్ చేయకూడదు అన్నారు కదా. మరి మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు రథయాత్రకి అందరూ డబ్బులు అనౌన్స్ చేశారు. వాళ్ళు ఓపెన్ గా పలానా వాళ్ళు ఇంత ఇచ్చారు, పలానా వాళ్ళు ఇంత ఇచ్చారు అని చెప్పేసి ఓపెన్ గానే చెప్తున్నారు. ఓకే, సో ఇక్కడ మీరు నేను చెప్పేది నాకు అర్థమైపోయింది మీ ప్రశ్న. నేను అనేది ఏంటంటే
ఎవరికైనా మనం ఇస్తే వాళ్ళు చెబితే అది ఓకే, కానీ మనకిగా మనం నా పేరు చెప్తారా, నా పేరు రాస్తారా, నా పేరు ఎక్కడేస్తారు, ఎప్పుడు చెప్తారు, లేదా మనం వెళ్ళి నా పేరు ఇప్పుడు అనౌన్స్ చెయ్యండి, ఇక్కడ చెప్పండి, ఇది ప్రజోగుణం. మీకు అర్థమైందా? అర్థమైంది ప్రభుజీ. అంతే. అంటే వాళ్ళు అడిగితేనే కదా ప్రభుజీ వీళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. ఎవరు? లేదు, అలా ఏం లేదు. అడిగితేనే కదా లేదు, మీరు తప్పు అది. వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు అనౌన్స్ చేయదలుచుకున్నారు వాళ్ళ పేర్లు చెప్పి, మిగతా వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం కావచ్చు, లేదా వాళ్ళకి ఈ విధంగా మాకు చేశారు కాబట్టి వాళ్ళని మేము గుర్తిస్తున్నాం అని వాళ్ళు చెప్పొచ్చు. అది వాళ్ళ ఇష్టం. మనం వాళ్ళు చెప్తేనే ఎందుకు చేస్తారు, చెప్పకుండా కూడా చేస్తుంటారు. ఇంకో క్వశ్చన్ ప్రభుజీ, మీరు ఇందాక అన్నారు కదా ప్రాసెస్డ్ ఫుడ్ భగవంతుడు పెట్టొద్దు అని. నేను అనేది ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్ పెట్టొద్దు అని పూర్తిగా నిషేధం అనడం లేదు, వీలైతే అది లేకుండా చూడండి అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు కొన్ని దేశాల్లో మనం వెళ్తాం ప్రచారానికి, వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ అదే ఉంటుంది, అదే పెట్టాలి, ఇంకేం చేస్తాం. ఈ రోజుల్లో మీరు చూసినట్లయితే పాలు పెరుగు ఉన్నాయి, అసలు ప్రాసెస్ లేకుండా మీకు దొరకవు, ప్యాకెట్లోనే ఉంటాయి చాలా వరకు. మరి అది లేకుండా చేయమని నేను అనలేదు. అంటే వీలైనంత తక్కువగా. ఈరోజు ఎందుకంటే నేను అంటున్నానంటే కొంతమంది రెడీ టు కుక్ అని ఒక పులావ్, రైస్, తాలింపు గింజలు అన్ని వేసి ఉంటాయి, ఆల్రెడీ సగం బాయిల్ అయ్యి ఉంటాయి అందులో రైస్ కూడా. ఊరికి ఇందులో నీళ్లు పోసేసి వండేస్తే పులావ్ రెడీ అంటారు. సో అలాంటివి అది అంత అవసరం లేదు కదా, మనం ఇంట్లో కూడా చేయొచ్చు అవన్నీ. సేమియా కూడా, సేమియా పాయసం పెడతారు చాలా మంది. ఆ సేమియా అనేది కూడా కంపెనీ నుంచి వచ్చినవే కదా అవన్నీ. అవును, అది కూడా మరి పెట్టకూడదు, కానీ అందరూ చేస్తారు పాయసం. అందరూ చేస్తారు. అంటే అందుకే నేను ఏమంటున్నాను, కంపెనీలు చేసినా అక్కడ వాడు డైరెక్ట్ గా బాయిల్ ఉడకబెట్టి ఇలా ఏం చేయడు కదా, కాబట్టి పర్లేదు. బట్ నేను అనేది ఏంటంటే మీరు అది కూడా లేకుండా చక్కగా ఇంట్లో బియ్యంతో వండుకోగలిగితే ఉత్తమం. అది నేను చెప్పేది. అంటే ఇది ఉత్తమం, ఇది మధ్యమం. ఏదైతే సేమియా ఇవన్నీ మధ్యమైనవి. ఉత్తమమైనది ఏంటి? ఇంట్లో ఉండేది, ఇంట్లోనే బియ్యం, ఇంట్లోనే అంతా తాలింపు, మసాలాలు, యాలకులు అన్ని వేసి చేయడం. సో అది మనని బట్టి, ఇంకా మనకి ఏది అందుబాటు, వెసులుబాటుని బట్టి మనం చేస్తుంటాం. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. మనం రోజు ఇప్పుడు నైవేద్యం తీసుకునేటప్పుడు ఇది యజ్ఞశిష్ట అది మంత్రం ఉంది కదా ప్రభుజీ, అది చదివి మనం అన్నం తింటాం కదా ప్రభుజీ, యజ్ఞశిష్ట అనే మహామంత్రాన్ని చదివి. యజ్ఞశిష్ట మహామంత్రం కాదు అది. యజ్ఞశిష్ట అనేది ఒక శ్లోకం. మనం చదివేది భక్తివినోద్ ఠాకూర్ ఇచ్చినటువంటి ప్రసాద మంత్రం శరీరాభిద్యాజాల్ జడేంద్రియ తాహకాల్ అనేది భక్తివినోద్ ఠాకూర్ ఇచ్చారు. ఈ మహాప్రసాది అనేది కొత్తగా భక్తులు యాడ్ చేశారు, కానీ మనకి ఆచార్యులు ఇచ్చింది అయితే ప్రసాద సమయంలో వాడేది భక్తివినోద్ ఠాకూర్ ఇచ్చిన శరీర విద్యాజాల్ జడేంద్రియ తాహకాల్ అని. ఆ ప్రసాదానికి ప్రణామం చేసి కృతజ్ఞత తెలియజేసి కృష్ణుడి పట్ల కృష్ణుడు కృపతో ఇచ్చాడని మనం అది చదువుకొని ప్రసాదం స్వీకరిస్తాం. యజ్ఞశిష్టాసిన సంతం అనేది ఏంటంటే ఏదైతే సాధువులు యజ్ఞంలో అర్పించిన దాన్నే తింటారు, దానికి కర్మ ఉండదు అనేది కృష్ణుడు చెప్తున్నాడు అక్కడ భగవద్గీతలో. ఆ శ్లోకం చదవని అవసరం లేదు ప్రభు. అదే అవసరం లేదు, యజ్ఞశిష్ట అవసరం లేదు, ఇది చదవాలి శరీర విద్యాజాల అనేది. ఇక్కడ శ్లోకం ఎందులో ఉంది ప్రభుజీ? ఇప్పుడు మన భజన కీర్తన భజన మాలికలో శరీర విద్యాజాల అనేది ఉంటది, మీరు చూడొచ్చు. భజన వైష్ణవ గీతాల పుస్తకంలో తెలుగులో ఉంటది అది. అదే విధంగా ప్రారంభంలో కృష్ణ చైతన్య మార్గదర్శనంలో కూడా ఉంటుంది. ఇప్పుడు పడుకున్నప్పుడు కూడా శ్లోకాలు ఏమైనా ఉంటాయా ప్రభుజీ? మన శ్లోకాలు మన శక్తిని బట్టి, మన శ్లోకాలు అంటే శ్లోకం, లేదంటే కృష్ణుడికి వీళ్ళందరికీ ప్రణామం అని కేవలం ప్రణామం తెలుసుకుని హరే కృష్ణ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఎవరెవరి శ్రద్ధను బట్టి ప్రతి వ్యక్తికి వేరువేరుగా ఉంటాయి. అందరికి ఫిక్స్డ్ ఇది చదవాలని ఏం లేదు అది. సో అది వ్యక్తిగతం. అంటే మీరు వ్యక్తిగతంగా విడిగా అడిగితే అప్పుడు మీ శక్తిని బట్టి మీరేం చెప్తున్నారని, మీకు ఎవరు మీకు శిక్షణ ఇస్తున్నారో వాళ్ళు చెప్తారో అది మీరు చేసుకోండి. ఓకే ప్రభు, థ్యాంక్ యూ ప్రభు. ఓకే, ఇది మాతాజీ అడిగారు కాబట్టి సాధారణంగా చాలా మంది భక్తులు చేసేది ఏంటంటే మన గురు పరంపరకి ప్రణామం చేయడం అనేది రాత్రి పూట లేదా ఉదయం పూట కృష్ణుడిని తలుచుకుంటూ లేవడం అనేది. ఆల్రెడీ నేను చెప్పాను వేరేది, మన వైష్ణవుల యొక్క దినచర్య అని. మీరు కావాలంటే చూడండి, అక్కడ ఉంటుంది యూట్యూబ్ లో.
నా దాంట్లో చెప్పాను వైష్ణవ దినచర్య అంటే ఉదయం ఏవి చేస్తూ లేవాలి, తర్వాత ఎలా ఉండాలి, ఏ విధంగా నైవేద్యం అంతా కూడా చెప్పాను. మీరు కావాలంటే చూడవచ్చు. సరే, ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి? గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय, श्रील प्रभुपाद की जय.